ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ఆదికాండము 21:22. నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయుండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు, మనము చేయు పనులన్నిటిలో కూడా ఆయన తోడై ఉండి మన పనుల అన్నిటినీ కూడా ఆయనే చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ఆయన బలము చేత మనము జీవిస్తూ ఉన్నాం. మన యొక్క జీవితము ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టినే ఆయన మన యొక్క జీవితంలో మనకి ఎటువంటి కష్టమైన పనులు, ఎటువంటి మనం చేయలేని పనులు అన్నీ కూడా మనకి తోడై ఉండి మనకి ఆయన చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలలోని అమ్మో మన వల్ల కాదు అనుకుంటాం, కానీ మనకి కొండగా ఆశ్రయ దుర్గముగా మన దేవుడు ఉన్నారు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఆయన మీద నమ్మిక ఉంచితే గనక మన పనులు అన్నిట్లో కూడా ఆయన తోడుగా ఉంటారు అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు, యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసి ఉన్నారు. అవునండి, యోసేపుకి దేవుడు తోడై ఉండి ఆయన చేయవలసినదంతయు కూడా సఫలం చేశారని మనము వాక్యము తెలియపడుతూ ఉన్నది. అలాగే మన జీవితాలలో ఎటువంటి ఆటుపోట్లు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడై ఉండి మన యొక్క జీవితములో ఈ యొక్క పనులు అన్నిటిలో కూడా దేవుడు మనకి తోడై ఉంటాను అంటున్నారు. మరి మనము విశ్వాసముతో దేవునితో కలిగి ఉంటే కనుక మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ఆనాడు యోసేపు యొక్క జీవితంలో అంతా కూడా ఏమీ లేదు అనుకున్న సమయంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు యోసేపు జీవితంలో చేసి అతన్ని ఉన్నతమైన స్థానములో నిలవబెట్టారు. మన జీవితాలలో కూడా ఏదీ లేదు, మన వల్ల ఏదీ కాదు అనుకునేటప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టక ఆయన తోడై ఉండి మన జీవితంలో మన పనులన్నీ కూడా చక్కపరిచి ఒక దినమున మన యొక్క జీవితాలలో దేవుని యొక్క కృపను చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారని ఈ దినము మాట్లాడుతూ ఉన్నారు. మనము నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసముతో మన జీవితంలో ఆయన యొక్క పాదాలు పట్టుకొని నడిస్తే గనక మన జీవితాలు కూడా ఉన్నతముగా మనం ఉంటామని దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును నాయన, మా పనులైతే మేము ఏమీ కూడా చక్కపరచుకోలేము, కానీ నాయన మీరు ఉంటే కనుక మా జీవితాలలో ఆశ్చర్య అద్భుత కార్యాలు మేము చూడడానికి మాకు సహాయం చేస్తారని మరొక్కసారి మీ వాగ్దానము మాకు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నాయన, నా తండ్రి, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఉద్యోగములు, వారి చేయ పనులు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, బరాసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి, స్వస్థపరచండి నాయన. నా తండ్రి, ఎటువంటి అల్పపీడనాలు, ఎటువంటి నాయన తుఫానులు రాకుండా నాయన, నా ప్రభా పంట నాయన రైతుకి అందులాగున సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎవరైతే అప్పులు ఊబిలో ఉన్నారో ఆ అప్పులన్నీ తీరిపోవడానికి సహాయం చేయండి నా ప్రభా.
ప్రభా, అప్పుల జోలికి వెళ్ళకుండా నాయన వారి యొక్క కష్టార్జితమే వారికి సరిపోలాగా సహాయం చేయండి నా ప్రభా. అట్లాగే నాయన చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఆ బిడ్డలకి నాయన మంచి ఎగ్జామ్స్ రాయడానికి జ్ఞానం ఇవ్వండి నా ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఈ వరల్డ్ అంతా కూడా చీకటి, ఆ చీకటిని నాయన పారదోలి మీరే నా ప్రభా చక్కటైన కుటుంబాలలో సంతోష సమాధానాన్ని నింపమని కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబము కూడా ఏమిటో శోధన నా ప్రభా, ప్రతి కుటుంబము బాధ వేదన అయితే నా ప్రభా, కుటుంబంలో ఆ బాధ వేదన అంతా కూడా తీసివేయండి నాయన. మీరు ప్రార్థన చేయమంటూ ఉన్నారు నా ప్రభా. మరి నాయన రాబో కాలము చెడ్డదే కానీ మంచిది కాదన్నారు నా ప్రభా. కాబట్టి నేను ఆయన ప్రతి ఒక్క కుటుంబం ఈ వరల్డ్ గురించి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా సహాయం చేయండి నా ప్రభా, సహాయం చేయండి. మీ కృపని, మీ యొక్క దయని వేడుకుంటున్నాను. సహాయం చేయమని కోరుకుంటూ బిడ్డల్ని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.